అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రస్తుతం 55 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. 53 అడుగులు దాటంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి చేరుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పర్ణశాల పుణ్యక్షేత్రం, సీతమ్మవారి నారచీరల ప్రాంతం, శ్రీరాముడి సింహాసనం, చెక్క బ్రిడ్జి, పలు దుకాణాలు వరద నీటిలో మునిగిపోయాయి. అలాగే భద్రాచలం నుంచి చెర్ల, కోనవరం, సారపాక, బూర్గంపాడు వైపుకు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు చేరటంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి మహేందర్. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మహేందర్, చూస్తూ ఉన్న 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది? అధికారులు సిద్ధంగా ఉన్నారా? ప్రజలను అప్రమత్తంగా ఉంచారా? అనుశ్రీ, భద్రాచలంలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక చివరిది కొనసాగుతుంది. 53 అడుగులు చేరిన నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో 53 అడుగులు రీచ్ అయింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక 1 గంట నుంచి కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం 55 అడుగులు దాటింది. అయితే సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం 58 అడుగులు చేరిన తర్వాత నుంచి గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. పైనుంచి ప్రధానంగా పేరూరు దగ్గర కూడా కొంత నిన్నటితో పోలిస్తే వాళ్ళ గోదావరి ఉధృతి అక్కడ తగ్గినట్లు చెప్తున్నారు. కాళేశ్వరం దగ్గర కూడా నిన్నటితో పోలిస్తే వాళ్ళ తగ్గిన నేపథ్యంలో కొంత పెరగడానికి సంబంధించి తగ్గింది. చాలా వరకు మరో 48 గంటలు కూడా చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్ని 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేశారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గం సంబంధించి మొత్తం 12 గ్రామాలకు ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ 12 గ్రామాలకు సంబంధించి కూడా ఇప్పటికీ వారికి పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా నిన్న నుంచి ఇక్కడ ఉండి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి చూస్తున్నారు. ఎక్కడే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా అక్కడ పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 15,50,000 క్యూసెక్ల నీరు కూడా గోదావరిలోకి వస్తుంది. దిగువకు కూడా 15 లక్షల క్యూసెక్ల నీటిని కూడా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మొత్తం 17 లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ క్యూసెక్లకు సంబంధించి టోటల్ గా. ఆ తర్వాత నుంచి కొంత గోదావరి శాంతించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో మొదటిసారి వర్షాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత 2 నెలల తర్వాత మొదటిసారి గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక సంబంధించి దాటి ప్రవహించడం మొదటిసారి అని చెప్పుకోవాలి. దీంతో ఆ పరివాహక ప్రాంత ప్రజల్లో కొంత ఆందోళన సంబంధించి నెలకొంది. ఇప్పటికే పర్ణశాల ప్రాంతం కూడా పూర్తిగా నీట ముడింది. అక్కడ నారచీరల ప్రాంతం కూడా పూర్తిగా నీట ముడిన పరిస్థితి ఏర్పడింది. ఆ సీత వాగు కూడా అక్కడ ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా 3 రాష్ట్రాలకు సంబంధించి కనెక్టివిటీ రోడ్డు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి కనెక్టివిటీ రోడ్డు సంబంధించి అక్కడ ప్రధాన రహదారి పైనుంచి కూడా వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో 3 రాష్ట్రాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోయాయి. మరో 24 గంటల పాటు కూడా ఈ రాకపోకలు కూడా నిలిపివేస్తున్నట్లు కూడా అధికారులు సంబంధించి తెలిపారు. మొత్తం అన్ని రకాలుగా మొత్తం పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తం సంబంధించి చేస్తుంది. ఎవరు పరివాహక అంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సెల్ఫీలకు సంబంధించి ఎవరు వెళ్ళొద్దు. పరివాహక ప్రాంత ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. మరో 48 గంటల పాటు చాలా కీలకం అని చెప్తున్నారు. ఎందుకంటే తగ్గుముఖం పట్టిన తర్వాత మరో 48 గంటలు అనేది చాలా కీలకం. ఎందుకంటే భద్రాచలంలో ఎప్పుడైనా గోదావరి అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది. గంటల వ్యవధిలోనే మార్పులు సంబంధించి వస్తాయి కాబట్టి పూర్తి స్థాయిలో శాంతించేంత వరకు కూడా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా సంబంధించి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూడొచ్చు, ఎక్కువ 3వ ప్రమాద హెచ్చరిక దాటి అయిన తర్వాత 60 అడుగులు దాటిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు సంబంధించి వచ్చాయి. ఇప్పటి వరకు సిడబ్ల్యూసీ అధికారులు కూడా ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ సంబంధించి తెలుసుకుంటున్నారు. ఎగువ మహారాష్ట్రలకు సంబంధించి కూడా అక్కడి నుంచి వచ్చే ఫ్లోటింగ్ కూడా కొంత తగ్గిందని చెప్పుకోవాలి. మహారాష్ట్రలో గత 2 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున అక్కడ ఫ్లోటింగ్ సంబంధించి వచ్చింది. ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా భారీ ఎత్తున వరద రావడంతో కూడా శబరి నది పోటెత్తిన నేపథ్యంలో గత 24 గంటల్లో ఎక్కువగా అంటే గంటకు 3 నుంచి 4 అడుగుల వరకు పెరుగుతూ వచ్చింది. అయితే ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి చూస్తే మాత్రం ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కేవలం 1 అడుగు మాత్రమే పెరిగింది. దీన్ని బట్టి చూస్తే పైనుంచి వచ్చే ఫ్లోటింగ్ కొంతవరకు తగ్గుతుందని చెప్పాలి. దీంతో మరో 48 గంటల పాటు కూడా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. మొత్తాన్ని మాత్రం భద్రాచలంలో గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చున్న నేపథ్యంలో
పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ అంతకంతకు పెరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.